హలో ఫ్రెండ్స్, ఈరోజు నేనేం చేస్తున్నానో తెలుసా? నేను వేదంలో ఉన్నటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి తప్పుల్ని నేను పరిష్కరిస్తున్నాను. ఎట్లా పరిష్కరించాలో చూసుకుందాం. మనం వేదం పుస్తకం తీసుకోవాలి. ఆ తర్వాత చివరికి వెళ్తే కనుక శుద్ధం, అశుద్ధం, పుట, పంక్తి అని చెప్పి ఉంటుందన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే అక్కడ తీసుకెళ్ళి అక్కడ చూసి పుట 10, పంక్తి 6 అని చెప్పి ఉంటే కనుక అక్కడికి వెళ్ళి 1, 2, 3, 4, 5, 6 6వ పంక్తిలో ఏమున్నది, ఏమిచ్చారు ఇక్కడ అంటే ధూమ, ధూను అని చెప్పి ఇచ్చారన్నమాట. అంటే ఆ 2 అక్షరాలు ధూను అని చెప్పి ఉండాలి, ధూమ అని చెప్పి ఉన్నది అని చెప్పి వాడు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ మొదటి దగ్గరికి వెళ్ళి 10వ పేజీ దగ్గరికి వెళ్ళి 6వ పంక్తి చూసుకొని మనం ఆ వాక్యం చూసుకొని, నేను స్వరం చెప్తున్నానా అపస్వరం చెప్తున్నానా మీకు సంబంధం లేదండి, అపరిష్కృతంగా ఉన్నటువంటి పరిష్కృతం చేస్తున్నాను. ఓకే. ఓం ఉభావామింద్రాగ్ని ఆహువధ్యా ఉభారాధస సహమాదయధ్యై ఉభాదాతారా విషాగోరయేణాముభావాజస్య సాతయే హువేవాం అశ్రవగో హి భూరిదావత్తరావాం విజామాతురతవాఘాస్యాలాత్ అథా సోమస్య ప్రయతి యువభ్యామింద్రాగ్ని స్తోమంజనయామి నవ్యం ఇంద్రాగ్నిరవతిం పురోధాసపత్నీరధూనుతం. రధూనుతం అని చెప్పి ఉండాల్సింది రధూమతం అని చెప్పి పడింది. దాన్ని ఏమంటాం మనం? అచ్చు తప్పు అంటాం. అపరిష్కృతమైనటువంటి వేదాలను అనం. కానీ ఏం చేస్తాంలేండి, ఇంకా మళ్ళీ చెప్పుకుంటే కనుక గోడు వెళ్ళబోసుకుంటే చాలా ఉంటుంది. కాబట్టి ఆ ధూమతం అనేటువంటిది ధూనుతం అని చెప్పి నేను ఇక్కడ దిద్దుతున్నాను. అయిపోయింది. ఇప్పుడు మీరు నాకేమేం చేయాలో తెలుసా? నాకు మీరేం చేయాలో తెలుసా? నాకు పెద్ద బరువు గురువు అని చెప్పి, పెద్ద బరువైనటువంటి గురువు అని చెప్పి నాకు మీరు బిరుదు ఇవ్వాలి. ఓకే. నేను ఇప్పుడు చతుర్వేదాలు పరిష్కరించినటువంటి నేను పెద్ద బరువైనటువంటి గురువుని. కలుసుకుందాం మళ్ళీ. థ్యాంక్ యూ.